నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం నర్సాయపల్లి హనుమాన్ దేవాలయంలో మహాయజ్ఞం స్వామికి పూజలు అభిషేకం ఉపాధి హామీ వేతనాలను వెంటనే విడుదల చేయాలి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ జీవో 80A తక్షణమే రద్దు చేయాలి విశ్రాంత ఉద్యోగి ఆరపల్లి రైతు పుత్తే సుదర్శన్ డిమాండ్ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి 14 రోజుల రిమాండ్ ప్రత్యేక మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ చెల్లా జానకి ఆదేశాలు ఇక డీటెయిల్స్ చూస్తే జనగామ జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి భక్తాంజనేయ స్వామి దేవాలయంలో మాల ధరించిన స్వాములు కామిడి కవిత రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో మహాయజ్ఞం నిర్వహించారు. భక్తులు స్వామి వారికి పూజలు చేసిన అనంతరం శేఖర్ శర్మ రాధాకృష్ణ శర్మల వేద మంత్రోచ్చారణల మధ్య స్వామికి అభిషేకం యజ్ఞం చందనం నిర్వహించారు. శనివారం మల్లేశ్వరం స్వాములకు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నేను ఈ హోమం చేసే లోపల మీరు చుట్టుపక్క 8 దిక్కులు అవి పెట్టేసి ఏర్పాటు చేయండి. విష్ణవే పర్వతానామధిపతి మరుతో గణానామధిపతి సమావృత బ్రహ్మణ సంప్రదాయ సమాజం ప్రోధాయ మనస్య దేవభూచ ఉత్సాహ మరుత్యో గణానామధిపతి ఇదన్నమమా పితర పితామహ పరేవరే తదా సదామహ యమావత అస్మిన్ బ్రహ్మణస్మిన్ త్రయస్య సమాజం ప్రోధాయ వస్మయో నామ సైదం బ్రహ్మక్షత్రం బాధ ఇదం బ్రహ్మక్షత్రం బాంధు తస్మై స్వాహ సగుణిదాయ విశ్వసామ్నే సూర్యాయ గంధర్వాయ నమః తాభ్య స్వాహ మరీచేభ్యోత్సరోభ్య దేవయో నామ సైదం బ్రహ్మక్షత్రం బాధ ఇదం బ్రహ్మక్షత్రం బాంధు తస్మై స్వాహ సుషుమ్నాయ సూర్యరశ్మయే చంద్రమసే గంధర్వాయ నమః తాభ్య స్వాహ. నర్సాయపల్లి గ్రామంలో భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. అలాగే యజ్ఞం, స్వామివారికి అభిషేకము, చందనం సమర్పణ జరిగింది. అలాగే ఈరోజు ఏంటంటే స్వామివారికి హోమం కాలవడం జరిగింది. అందులో విధంగానే గ్రామంలోని ప్రతి ఒక్కరు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ హనుమాన్ భక్తులకు 21 రోజు వేసిన, 41 రోజు వేసిన, 11 రోజు వేసిన, 108 రోజుల స్వాములకు కూడా పిల్లవేళ కూడా ఆ భక్తాంజనేయ స్వామి దీవెనలు ఆశీస్సులు ఉండాలని, అలాగే ఈ నర్సాయపల్లి గ్రామ ప్రజలు అలాగే ఈ అందరూ కూడా సుఖంగా ఉండి అందరూ కూడా భక్తి భావనతో మెలగాలని, అలాగే ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం సహకరించిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సూర్యాపేట జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యుడు ములకలపల్లి రాములు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు ధ్వజమెత్తారు. గత 3 నెలలుగా వారికి రావాల్సిన వేతనాలను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముందు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్, డిఆర్డీఓ పీడి కిరణ్ కుమార్కు సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం కోసం ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కొత్త జీవోలు తీసుకొచ్చి ఈ పథకాన్ని కూలీలకు కాకుండా కాంట్రాక్టులకు తోసిపెట్టే పద్ధతిలో ఇలా ఈ చట్టాన్ని రూపకల్పన చేయడం అనేది జరుగుతున్నది. ఇలా ప్రధానంగా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి వ్యవసాయ కూలీలకు ఇలా సుప్రీంకోర్టు చెప్పింది, ఎండాకాలం పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని చెప్పి, కనీస వేతనం అన్ని స్థాయిలో అమలు జరపాలని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉన్నప్పటికీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కేవలం ఈ పథకంలో 257 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇలా నిర్ణయం చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం 257 రూపాయలు ఇవ్వాలని చెప్పినప్పటికీ ఇలా పొద్దస్తమానం కష్టం చేస్తున్నటువంటి వ్యవసాయ కూలీలకు కనీస వేతనం అమలు జరపగా
ఇవాళ 30 రూపాయలు 40 రూపాయలు 100 రూపాయలు ఇలా కూలి పడుతున్న పరిస్థితి కనపడుతుంది. నేను ఈ జిల్లా యంత్రాంగాన్ని అడగదలుచుకున్నా, ఈ కలెక్టర్ గారిని అడగదలుచుకున్నా, కలెక్టర్ గారు నీకు సిగ్గు లజ్జ ఉంటే ఈ వ్యవసాయ కూలీలకు 30 రూపాయలు ఎట్టిస్తున్నావు నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మీ జీతం పెట్టారు, మీ జీతం ఇలా చేరు పిట్టలు వేస్తే ఇలా జీతం పిట్టలు మేయదు. అందుకని ఎప్పుడైనా ఉపాధి మీద నీకు అవగాహన లేదు, ఉపాధిని పట్టించుకునే పరిస్థితి లేవు, వ్యవసాయ కూలీల స్థితిగతుల పరిస్థితి ఆలోచించే పరిస్థితి లేవు. వ్యవసాయ కూలీలను ఉపాధి హామీ చట్టాన్ని రివ్యూ చేసిన పాపాన పోలేదు ఈ కలెక్టరు. ఇలా జిల్లా వ్యాప్తంగా వేలాది మంది లక్షలాది మంది వ్యవసాయ కార్మికులు పనిచేస్తుంటే కనీసం కూడా పట్టించుకునే పరిస్థితి కనపడుతున్నాం. ఎర్ర టెండర్లో మండు టెండర్లో వ్యవసాయ కూలీలు పనిచేస్తున్నారు. ఇలా ఉపాధి హామీ చట్టంలో ఏం చెప్పారు? పారు ఇవ్వాలి, గటపారు ఇవ్వాలి, టెంట్ ఇవ్వాలి, మంచిని ఇవ్వాలి, అదేవిధంగా సమ్మర్ అలవెన్స్లు ఇవ్వాలని చెప్పి చట్టంలో ఉంటే ఈ చట్టానికి భిన్నంగా ఈరోజు ఈ ఉపాధిలో పనిచేసే ఏ అధికారి కూడా కనీసం అమలు జరపని పరిస్థితి కనపడుతుంది. అందుకని మేము అడగదలుచుకున్నాం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అడగదలుచున్నాం, మీకు ఈ ఉపాధి కూలీల మీద ఏమైనా ప్రేమ ఉంటే ఎప్పటికైనా రివ్యూ చేయండి. మొత్తం జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కూలీలకు కనీస వేతనం అమలు జరిపే పద్ధతిలో మీరు పనిచేయాలని మేము చెప్పదలుచుకున్నాం. అంతేకాదు చాలామంది బీపీఎంలు ఇబ్బంది పెడుతున్నారు, బ్యాంకుల్లో కనీస వేతనం వచ్చే పరిస్థితి రావట్లేదు, డబ్బులు చెల్లించే పరిస్థితి కనపట్లేదు. ఇవాళ నడిగూడెం మండలం బృందావనపురం సంబంధించిన బీపీఎం గత సంవత్సర కాలం నుంచి వీళ్ళ కూలీ వెళ్ళని పరిస్థితులు ఉంటే కనీసం కూడా అడగదా కూడా అడిగే దిక్కులేని పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి అందుకని జిల్లా కలెక్టర్ గారు నువ్వు కళ్ళుండి చూడలేని కబోదిలా వ్యవహరిస్తున్నావు ఈ జిల్లాలో. అందుకని ఇప్పటికైనా ఆలోచించు, కళ్ళు తెరుచు, ఉపాధి కూలీలను కాపాడు, వాళ్ళకి రావాల్సిన వేతనం అందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఉన్న వ్యవసాయ కూలీల తరపున మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఇప్పటికైనా పీడీ గారు, లోకల్ బాడీ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు మీరంతా స్పందించండి, గ్రామాల్లోకి వెళ్ళండి, ఉపాధి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ పనులు పరిశీలించండి, వాళ్ళ వేతనం వచ్చేటట్టు పనిచేయాలని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో 2 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. నీ జీతం పెండింగులు ఉంటే ఊకుంటావా? ఇవాళ 2వ తారీఖు 3వ తారీఖు నీ జీతం రాకపోతే ఆందోళన చేస్తావు. ఇవాళ నెలల తరబడి 2 ఏళ్ళు అవుతున్నాయి ఇలా కూలేటాకు చేసిన కూలేటాకు నువ్వు సిద్ధపడలేదు. నువ్వేం కలెక్టర్ అని చెప్పి మేము అడగదలుచుకున్నాం. పీడీ గారు ఉన్నారు, ఆయన మాటలు చెప్తాడు తప్ప అక్కడ చేతలు లేవు. అందుకని పాతుకొని పోయినారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో హనుమాన్ దీక్షా స్వాముల ఆధ్వర్యంలో శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో గురుస్వామి తాళ్లపల్లి రాజు, కాసులబాద రాజస్వామి, ఏడెల్లి రంజిత్ స్వామి తదితర స్వాముల భక్త బృందం, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. తక్షణమే రద్దు చేయాలని ఆరపల్లి రైతు విశ్రాంత ఉద్యోగి బుద్దే సుదర్శన్ డిమాండ్ చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 27 విలీన గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ పేరుతో 2-3 పంటలు పండే పచ్చని వ్యవసాయ భూములను లాక్కోవద్దని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సార్, నా పేరు బుద్దే సుదర్శన్, మాది ఆరపల్లి గ్రామం. నేను విశ్రాంత ఉద్యోగినండి. మేము పుట్టింది పెరిగింది పోయేది కూడా మేము మా ఊళ్ళో ఇక్కడే పోతాం. కాబట్టి ఎందుకంటే ఈ భూములతోని ఈ ఊరితోని మాకు జన్మహత మాకు సమాధానం లేదండి. ఈరోజు ఏదో ల్యాండ్ పూలింగ్ అని పెట్టేసేసి మా భూములు గుంజుకుంటుందని తెలిసింది ఇది కేసీఆర్ గారి ప్రభుత్వము. ఈ భూములు ఇప్పటికీ కాదు సార్, అది
మా నాన్నగారు మాకు ఇచ్చారు, వాళ్ళ నాన్నగారు ఆయనకి ఇచ్చిండు. అట్లా మాకు తరతరాల నుండి భూములు వస్తున్నాయి సార్. మా ఫాదర్ పేషెంట్ ఉండే సార్. పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి 3 సార్లు ఏది ఊళ్ళేకు నీటికి దిగేటోడు. అయ్యా నా భూమి నా భూమి అని అంత ప్రేమతో మేము వీటిని చూసుకుంటా అంటే ఈరోజు ఇది ఆ 80A ఆ జియో తీసుకొచ్చి ఈ గుంజుకోవడం ఎంతవరకు న్యాయం సార్? మాకేం డెవలప్మెంట్ లేదు, ఏమవుతుంది సార్? మా 5 ఏళ్ళు రోజు 3 సార్లు మా నోట్లోకి పోతే సరిపోతుంది సార్. అంతేగాని మేము ఈ డెవలప్మెంట్ చేస్తాం, ఆ డెవలప్మెంట్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తే ఎట్లా సార్? మన కేటీఆర్ గారు వచ్చి ఏమంటా అంటే ఎరికేనా మంచిగా తినుగులు తాగులని ఎంజాయ్ చేయని అన్నాడు. కొద్దిగా ఒక 10 నిమిషాల దాకా అయితే సార్ కేటీఆర్ సంగతి చెప్తాం. కానీ ఆ ఎర్రబెల్లి దాకా వీళ్ళందరూ ఆయన గుంజుకొని పోయిండు. అంటే మీకంటే ఉన్నది ఏది? సరే నువ్వంటే ఏది అమెరికా వేరే సంపాదించుకొని వచ్చినావు, సరే మీ నాయన ఏమేమి చూసిండు, ఏ కథలు చూసినాడు, సరే నీకైతే ఏది బంగ్లాలు ఇచ్చాడు, భూములు ఇచ్చాడు, జాగాలు ఇచ్చాడు. మరి మాకు అట్లా లేవు సార్, వినరా? అట్లా లేవు. కాబట్టి దయచేసి ఏది మీరు ఈ ల్యాండ్ పూలింగ్ను తొందరగా మానుకొని దాదాపు ఏది మేమే కాదు ఇలా పనిచేసే కూలీలు ఉంటారు సార్, రైతు కూలీలు ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ వాళ్ళు కూలికి వచ్చింది అనుకోండి, ఆడ 300, మోయాలకైతే 500 వస్తుంది. అట్లా కూడా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఊర్లో. మీ ఎన్ని ఎకరాలు పోతాయి? నాది దాదాపు ఒక 5-6 ఎకరాల దాకా పోతుంది సార్ ల్యాండ్. మరి పోతే నేను ఏం చేసి బతకాలే? వినరా? ఇక్కడనే ఈ స్తంభాల కానీ లేకపోతే చెట్ల కానీ ఉరిపెట్టుకుంటాం. అట్లనన్నా మరి మీకు ఏది సమరం అవుతుందంటే చెప్పండి. మరి ఏదో మీరు ఏమంటారు కాదు, నువ్వే చెప్పినావు కేసీఆర్ సాబ్, ఏది కన్న తల్లికి తిండి పెట్టినట్ట పిన్న తల్లికి గాజులు చేస్తున్నా నువ్వు చెప్పిన సామెతే. ఇక్కడ ఏం చూసుకోకుండా పోయి ఏదో పంజాబ్లో ఎవరో రైతులకి ఇస్తాను అంటే దానికైనా అర్థం ఉందా? నువ్వు కూడా 78,000 పుస్తకాలు చదివినవాట, మరి అంత మేధావి కదా. మరి 78,000 పుస్తకాలు చదివినట్టే మహా మేధావి ఉంటాడు. విన్నారా? సరే మేము కూడా చదువుకొని ఏది ఈ లెవెల్కి వచ్చినాము, కానీ మేము 80,000 పుస్తకాలు ఏం చదవలేదు, ఏదో చదువుకున్నాము. విన్నారా? కాబట్టి కేసీఆర్ గారు మీరు దయచేసి మీరు ఈ ఉద్దేశాన్ని మానుకోండి, ఈ ల్యాండ్ పూలింగ్ మానుకొని కొన్ని లక్షల మందికి సరే మీరు ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు, 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, తర్వాత నిధులు అన్నారు. ఆ నీళ్ళు మరి మాకు రానేలేదు సార్. కాళేశ్వరం నీళ్ళు మీ ఫామ్ హౌస్కే వచ్చినాయి, కానీ మాకు రాలేదు. అయినా కూడా ఏదో మేము ఏది మోటార్లు కొట్టుకుంటున్నాం, అదే సారీ ఇంజన్లు పెట్టుకుంటున్నాం, బోర్లు వేసుకుంటున్నాం, మా బతుకు. ఇక విజయనగరం జిల్లా నెల్లిమర్లలో బీజేపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. తమ పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం గురించి తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. రామణ్య వెనక్కి రావని సెల్లో రామణ్య తీసావా ఇప్పుడు మీరు వచ్చే ముందే నేను అక్కడికి వస్తాను. నేను వెళ్ళి ఎవరైతే గొడవలో సీసీ క్యామ్ ఫుటేజ్ 4 కెమెరా కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశామని ఏపీ హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. ఈ కేసు విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకున్నారని ఆమె మీడియా సమావేశంలో అన్నారు. 3 రోజుల క్రితం కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విషయంలో ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయడం, ఈ విషయంలో
ప్రభుత్వం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ ఎంత ట్రాన్స్పరెంట్గా వ్యవహరిస్తున్నారు, ఎంత ట్రాన్స్పరెంట్గా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నది అర్థమవుతుంది. ఈ రోజున ప్రతిపక్షం వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. మరి గతంలో వారి ప్రభుత్వంలో మరి బాలకృష్ణ గారు ఇంట్లో జరిగిన కాల్పుల విషయంలో కానీ, లేదా బోండా ఉమా వాళ్ళ కుమారుడు రైడింగ్ చేస్తూ మరి ఒక వ్యక్తిని చంపిన విషయంలో కానీ, కర్నూలులో మా నాయకుడిని మరి హత్య చేసిన విషయంలో కేఈ కృష్ణమూర్తి గారు హ్యాండ్ ఎంత ఉన్నదన్నది ప్రజలందరికీ తెలుసు. ఈ విషయాల్లో ఆ రోజున ఆ ప్రభుత్వం ఎవరి పక్షాన నిలబడింది? హంతకుల పక్షాన నిలబడింది. కానీ ఈ రోజున మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, దళితుల పక్షాన, న్యాయం పక్షాన నిలబడి ఈ రోజున న్యాయం కోసం తప్పు చేసిన వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు అని చెప్పి ఈ రోజున మరి ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక సంచలనం సృష్టించిన మాజీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ చేశామని కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు తెలిపారు. మృతుడు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. ఆ ఏరియాకు ఈ అనంతబాబు వాళ్ళ బ్రదర్స్తో పాటు ఆ బాడీని అక్కడ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ పేరెంట్స్కు అప్పచెప్పాలని ప్రయత్నం చేయడం జరిగింది. సో అక్కడ ఈ యొక్క బాడీ పైన అప్పటికప్పుడు కనబడుతున్న అవైలబుల్ ఇంజరీస్ వాటి మీద అంటే వాళ్ళకు యాక్సిడెంట్ కాదు, ఎలా జరిగిందో చెప్పాలని చెప్పేసి అక్కడ వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. కొంత టైం దాదాపు ఇదంతా రాత్రి 2:30 నుంచి దాదాపు 1 అవర్ దాకా అక్కడ వాళ్ళ మధ్య చర్చలు ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత సబ్సిక్వెంట్గా లేదు మాకు ఇది అనుమానం ఉంది, మేము పోలీస్ కేసు ఇచ్చి దాంతోనే మేము తేల్చుకుంటామని చెప్పి దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత దాదాపు 4 గంటల ఆ ప్రాంతంలో 3:30-4 గంటల ప్రాంతంలో ఈ ఆర్గ్యుమెంట్లో భాగంగా ఆ బాడీని ఆ వెహికల్ని అక్కడ ఆయన వదిలేసేసి అక్కడ నుంచి ఆయన వేరే వ్యక్తి మోటార్ సైకిల్ అక్కడ ఉన్న ప్రజెంట్ అయిన వాళ్ళ రిక్వెస్ట్ చేసి వాళ్ళ మోటార్ సైకిల్లో ఆయన ఇంటికి వాళ్ళ బ్యాక్ రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా ఏంటంటే మనకు ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లో తెలిసిన ఫ్యాక్ట్స్. దీంట్లో ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ దానికి జోడింపుగా ఆయన యొక్క వాంగ్మూలం, ఆయన కన్ఫెషనల్ స్టేట్మెంట్, తర్వాత కొంత ప్రిలిమినరీగా మనకు అవైలబుల్ ఎవిడెన్స్తో, టెక్నికల్ ఎవిడెన్స్తోనూ ఇతన్ని క్రైమ్ ఆఫీసి నిందితుడిగా భావించి ఈరోజు మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాము. ఇందులో ఇంకా ఫర్దర్ డీటెయిల్ ఎంక్వైరీ కొనసాగుతుంది. ఇంకా దీంట్లో ఇంకా ఏమేమి ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఇంకా ఎవరైనా ఏమైనా ఇంకా అడిషనల్గా ఉన్నారా, దీంట్లో ఇంకా ఏం జరిగాయి అన్న విషయాలు, ఎందుకంటే మనకు ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత 24 అవర్స్లో ప్రొడ్యూస్ చేయాల్సి కాబట్టి మనకున్న ఫస్ట్ ప్రాథమిక సమాచారం మేరకు దీని టోటల్గా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాము. డీటెయిల్ ఎంక్వైరీ కొనసాగుతుంది. సో పూర్తి వివరాలన్నీ కూడా మనం ఎంక్వైరీలో అవన్నీ తీసి ఫైనల్గా మనం ఛార్జ్ షీటు ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారం వేసడానికి కోసం అవైలబుల్ ఎవిడెన్స్ బోత్ మనకు అవైలబుల్గా ఉన్న టెక్నికల్ డేటా, కాల్ డీటెయిల్స్ కావచ్చు, సీసీ కెమెరా నెట్వర్క్ కావచ్చు, ఇవన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ఇప్పటివరకు దిస్ ఇస్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఓన్లీ అండ్ కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఆఫ్ ది అక్యూజ్డ్. దీంట్లో మోటివ్ పార్ట్ తీసుకొచ్చినప్పుడు మెయిన్ మొట్టమొదట వాళ్ళ మధ్య జరిగిన ఆర్గ్యుమెంటు, అప్పటికప్పుడు ఆ ఈగో ప్రాబ్లం వల్ల నన్నే ఎదిరిస్తాడు, నన్నే నా మీద దాడి చేస్తాడనే దానిపైన అతని మీద సడన్గా నెట్టేయడము, తర్వాత రెండోసారి కూడా ఆర్గ్యూ చేసి రెండోసారి కూడా నెట్టేసి దీన్ని సాక్ష్యాధారాలను మొత్తం తారుమారు చేసి ఒక యాక్సిడెంట్గా మార్చాలనే ప్రయత్నంతో ఆ బాడీ మీద అంతా కూడా ఇన్వెస్ట్ చేసిన ఈ ప్రధాన ముద్దాయి మీద మనం 302 కింద, స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద 201 ఈ సెక్షన్స్ కింద ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాము. ఫర్దర్ డీటెయిల్స్ మనం డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఆ డీటెయిల్స్ కూడా మనం టైం మీకందరూ తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకినాడ ప్రత్యేక మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ చెల్లా జానకి ముందు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని పోలీసులు హాజరుపరిచారు. ఆయనకు మెజిస్ట్రేట్ జూన్ 6వ తేదీ వరకు 14 రోజులు రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఎమ్మెల్సీని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
సోదర కథలు ఇక్కడికి వచ్చిన తర్వాత అటు ఇటు వాకింగ్ వచ్చేయండి అడుగు పట్టుకో. హైదరాబాద్ బేగం బజార్లో జరిగిన పరువు హత్యకు నిరసనగా బాధిత కుటుంబ సభ్యులు పీస్ క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించారు. మృతుడు నీరజ్ ఇంటి వద్ద నుండి పీస్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో నీరజ్ భార్య సంజన, కుటుంబ సభ్యులు, మార్వాడి సమాజ్ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర నుండి వచ్చిన మార్వాడ్ సమాజ్ సభ్యులు వీరికి మద్దతుగా నిలిచారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు శిక్ష పడేలా చేయాలని ప్రభుత్వానికి బాధిత కుటుంబం విజ్ఞప్తి చేసింది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తెరాస ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. తమ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే తక్షణమే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. తమ నాయకులపై కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసే సహించేది లేదని వారు హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారు వచ్చి రచ్చబండ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు 6వ తారీఖు రోజున ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో రాహుల్ గాంధీ గారు మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పటి నుండి టీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి వేసినట్టుగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దళిత మహిళ కుటుంబం ఇంట్లో ఆ రోజు సారు భోజనం చేయడం జరిగింది. అక్కడ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా అక్కడ ఉండి తినేటప్పుడు ఫోటోలు తీసిండ్రు, వండిన గిన్నెలు ఫోటో తీసిండ్రు, అన్ని కూడా తీసిండ్రు. అయినా కూడా టిఫిన్ బాక్స్ తెచ్చుకొని భోజనం చేసిపోయిండు అని మాట్లాడుతున్నాడు. అక్కడ కళ్ళకు కనపడుతూనే ఉన్నది. ఆమె వడ్డిచ్చేది, పెట్టింది, తినేది, ప్రతి ఇది కూడా ఉక్క ఫోటో తీసిండ్రు. అయినా కూడా పిచ్చి లేచినట్టుగా మాట్లాడుతున్నాడు ఈ ఎమ్మెల్యే గారు. ఆమెకు కళ్యాణ లక్ష్మి ఇచ్చినామని చెప్తున్నాడు. కళ్యాణ లక్ష్మి ఎవరికి ఇస్తారు? అందరికీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరి ఇంట్లోకి వెళ్ళి కూడా కళ్యాణ లక్ష్మి ఇవ్వదు, ప్రజల సొమ్మె ఇస్తున్నది. నువ్వు కళ్యాణ లక్ష్మి ప్రభుత్వ ఆఫీసులలో ఇచ్చేది తీసుకుపోయి ఈ రోజు నీ ఇంట్లో పెట్టుకొని 2 చేతులెత్తి మొక్కాలే, నీ కాళ్ళు మొక్కుతేనే నీ ఇంట్లో కళ్యాణ లక్ష్మి ఇస్తాను. కళ్యాణ లక్ష్మి అనేది నీ ఇంటి దగ్గర ఇవ్వాల్సిన అవసరమే ఉన్నది. ఈసుగొండ మండలంలో ఒక మహిళా ఎంపీ ఉన్నది. మరి పక్క మండలాలను చూస్తే మహిళా ఎంపీపీలకు అన్ని రకాలుగా ప్రోటోకాల్ పాటిస్తా ఉన్నారు. మరి ఈ మండలానికి వచ్చే వరకు తీసుకుపోయి నీ ఇంట్లో ఇచ్చుకోవడానికి ఇక్కడ మహిళను ఎంపీపీని ఎంతవరకు గౌరవం ఇచ్చినట్టు నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు చూస్తే అక్కంపేటలో హేమలత అనే మహిళను అవమానపరుస్తూ రేవంత్ రెడ్డి గారు నీ కూడా లుచ్చా అని మాట్లాడుతూ శ్రీరామకృష్ణుడు అని మాట్లాడుతూ ఉన్నావు. నీ వెనక ఉన్న వాళ్ళు ఎంతమంది శ్రీరామకృష్ణుడు టీవీలో వచ్చిల్లో నువ్వు చూసుకున్నావా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ లుచ్చాలు ఎవరో అందరికీ తెలుసు. మొరందందా భూ కబ్జాలు చేస్తా ఉన్నారు. అదే విధంగా ఈ రోజు నువ్వు ఇచ్చిన మాట దళిత బంధు విషయంలో కూడా నేను కూడా ప్రోటోకాల్ ప్రకారం వెళ్లడం జరిగింది అక్కడికి. అయినా సరే నాకు ఆ రోజు మైకి ఇయ్యలేదు. మొత్తం టీఆర్ఎస్ వాళ్ళకే, టీఆర్ఎస్ సర్పంచ్, టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే దళిత బంధు అనేది ఇవ్వడం జరిగింది. మరి అక్కడ నీతి ఎంతవరకు పనిచేసిందని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఒక మహిళా ఎంపీ ఉన్న నా మీద, నా భర్త మీద కూడా కేసులు పెట్టించిళ్ళు. మరి ఇప్పుడు మీ మహిళను ఎంతవరకు గౌరవించిల్లని అడుగుతా ఉన్నా. ఈ రోజు నా భర్తను తీసుకుపోయి ఎక్కడనో భూపాలపల్లికి డిప్టేషన్ వేయించడం కూడా జరిగింది. అయినా సరే ఆత్మాభిమానం చంపుకో ఉన్న మనుషులం మేము, కాంగ్రెస్ పార్టీ వాళ్ళము. అయినా సరే భయపడకుండా ఈ రోజు మేము ఏదైతే ప్రజలు మాకు గౌరవించి ఓటేసి మమ్మల్ని ఇక్కడ ఎంపీపీ చేసుకున్నారో అదే పద్ధతిగా మేము ప్రజలకు సేవలు అందిస్తూ పని చేసుకుంటూ పోతున్నాం. నేను ఈ రోజు గాజులు వేసుకునే పని చేస్తానా? అయినా సరే నీ వెనుక ఉన్న కార్యకర్తలను నా మీదకి ఉసుగొలిపి ఈ రోజు నా మీద. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సాయపల్లి హనుమాన్ దేవాలయంలో మహాయజ్ఞం, స్వామికి పూజలు, అభిషేకం.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్. జీవో 80A తక్షణమే రద్దు చేయాలి. విశ్రాంత ఉద్యోగి ఆరపల్లి రైతు పుత్తే సుదర్శన్ డిమాండ్. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి 14 రోజుల రిమాండ్. ప్రత్యేక మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ చెల్లా జానకి ఆదేశాలు. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.